హాయ్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ద న్యూ వీడియో. సో చూస్తున్నారు కదా, అన్నీ మెస్సీగా ఉన్నాయి. మార్నింగ్ పిల్లలకి స్కూల్కి ఇదికి పెట్టేసిన తర్వాత మెస్సీ అయిపోయాయి. ఫస్ట్ అయితే మా పెద్ద బాబు వెళ్ళిపోతాడు 8:20కి. అంటే మా ఫ్లాట్స్ కిందే బస్ అయితే వస్తుంది, స్కూల్ బస్ వస్తుంది. స్కూల్ బస్సులో వాడికి పంపించిన తర్వాత మళ్ళీ మా చిన్న బాబుకి 9:45 ఇలాగా పట్టుకెళ్ళి స్కూల్కి వెళ్ళి అయితే నడుచుకుంటూ వాకబుల్ డిస్టెన్స్ అండి. సో వెళ్ళి దిబ్బెడుతుంటాను. ఫస్ట్ మా చిన్న బాబు అయితే 12:30కి వాడికి స్కూల్ పెట్టేస్తారు కాబట్టి వాళ్ళు 12:30కి వెళ్ళి నేను కానీ మా ఫాదర్ కానీ వెళ్ళి తెచ్చేస్తాము. నెక్స్ట్ మా పెద్ద బాబు వచ్చేసరికి 3 యాక్చువల్లీ 2:50కి వదులుతారు. ఇంటికి వచ్చేసరికి 3:10 3:20 ఇలా అవుతుంది. కిందకి వెళ్తాను, నేను వెయిట్ చేస్తుంటాను వాడి బస్ గురించి. సో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ ఇల్లంతా చాలా మెస్సీగా ఉంది. చూసారు కదా, బట్టలు డస్ట్, ఫ్లోర్ అంతా డస్ట్, కిచెన్లో అంతా గిన్నెలు అటు ఇటు ఉన్నాయి. సో అదంతా నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను కిచెన్ అంతా క్లీన్ చేసేస్తాను. ఆ డస్ట్ గట్రా ఉంటే కింద పడుతుంది కదా. సో నెక్స్ట్ ఇల్లు అయితే తుడుచుకుంటాను. మీలో ఎంతమంది ఇలాగా అంటే బిజీ లైఫ్ మోస్ట్లీ అందరికీ ఉంటుంది, ఎందుకంటే అందరు పిల్లలు ఇలా స్కూల్కి వెళ్తారు. ఆ తర్వాత మదర్స్ ఇంట్లో ఒక్కలుండి పనులు అయితే చేసుకుంటారు అన్నీ. సో ఫస్ట్ అయితే మాకు మేడ్ ఉండేది, మేమైతే ఇప్పుడు రెంటెడ్ హౌస్కి అయితే వచ్చాము. ఫస్ట్ మేము ఓన్ హౌస్లో ఉండేవాళ్ళము వైజాగ్లో వేపగుంటలో. సో ఇప్పుడైతే మేము ఇక్కడ బోయిపాలెం వచ్చేసాము, ఎందుకంటే అక్కడ స్కూల్స్ అయితే మాకు స్కూల్లోని అడ్మిషన్స్ అయితే దొరకలేదు. యాక్చువల్లీ ఒక స్కూల్కి అయితే ట్రై చేసాము, చాలా పేరైన స్కూల్, కానీ స్కూల్లో మాకైతే అస్సలు అడ్మిషన్ అనేది దొరకలేదు. అక్కడ అందులో అంతా లాటరీ సిస్టమ్ అంట. సో లాటరీ వేసాం కానీ పేరైతే మా పిల్లలిద్దరికీ రాలేదు. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అంటే అక్టోబర్ నవంబర్లోనే అన్ని స్కూల్స్లో వేకెన్సీస్ అయిపోయాయి. అన్ని స్కూల్స్లో వేకెన్సీ అయిపోయాయి కాబట్టి మేమైతే సిటీ అవుట్స్కట్స్ రావాల్సి వచ్చింది. ఆనందపురం స్కూల్ డిపిఎస్లో వేసాం మా పెద్ద బాబుకి. క్లాస్ 1 నుంచి ఉంది కాబట్టి అక్కడ. ఎల్కేజీ యూకేజీ లేదు కాబట్టి మా ఇంటి పక్కన అక్కడ ఇల్లు తీసుకున్నాము. మా అమ్మ నాన్న ఉన్న పై ఇంట్లో ఉంటారు, మేము కింద ఇంట్లో రెంట్ అయితే తీసుకున్నాము 3 BHK. సో ఇన్ని డేస్ వ్లాగ్స్ పెట్టలేదు, వీడియోస్ పెట్టలేదని కారణం మెయిన్ ఇదేని, హౌస్ షిఫ్టింగ్ అంతా. అందులో మా హస్బెండ్ ఇక్కడ ఉండరు కదా. సో నేను మా ఫాదర్ హెల్ప్ చేశారు, అంతా మేమే హౌస్ షిఫ్టింగ్ అంతా చేసుకున్నాము. ప్యాకర్స్ అండ్ మూవర్స్ తెప్పించాం, కానీ వాళ్ళైతే పెట్టేసి వెళ్ళిపోతారు. కానీ అన్నీ చేసుకోవడము, మళ్ళీ అన్నీ ఆ ప్లేస్లో పెట్టుకోవడం, క్లీనింగ్స్ అన్నీ అయితే చాలా అంటే చాలా కష్టం అయిపోతాయి. కాబట్టి అలా ఒక్కొక్కటి చేసుకుంటే అందులో మళ్ళీ సిక్ అయ్యాం మేము, మా పిల్లలు మేము. సో అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు. ఇప్పుడు కొంచెం ఖాళీ దొరికింది. మొన్ననే మా హస్బెండ్ ఒక 20 డేస్ ఉండి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చేసి తనైతే చాలా బాగా హెల్ప్ చేస్తారు. నాకైతే పని అయితే చాలా బాగా తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయాక సో నేను ఒక్కదాన్ని సరే పిల్లలకి చేసుకోవడం చాలా అంటే చాలా కష్టం అయిపోతుంటుంది. మేడ్ ఇక్కడ పెట్టుకోలేదు, ఎందుకంటే ఇక్కడైతే ఎక్కువ అంటే చూద్దామా మేడ్ పెట్టుకోకుండా చేయగలనా లేదా అని నేనైతే ట్రై చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే చెప్పారు పెట్టుకోమని, కానీ నేనైతే చూద్దాం ఎలాగుంటుంది అనుకొని నేను మేడైతే పెట్టుకోలేదు. సో ఇల్లు గిన్నెలు గట్రా తోమేసి అన్ని క్లీన్ చేసిన తర్వాత కిచెన్ ఇల్లు తుడిచేసి ఇప్పుడు నేను తడిగుడ్డ అయితే పెట్టేస్తున్నాను. వీక్లీ 2 టైమ్సే నేను 2 to 3 టైమ్స్ మాప్ అయితే పెడతాను. హైవే పక్కన కదా, డస్ట్ వస్తుంటుంది, కానీ మేము విండోస్ గట్రా అన్నీ వేసుకొని ఉంటాం కాబట్టి అంత డస్ట్ అయితే ఉండదు. పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఎక్కువ మెస్సీకి కూడా అవ్వదు. సో అయితే నేనైతే మాప్ అయితే పెట్టుకుంటున్నాను. మీరు మాప్ పెట్టేటప్పుడు ఏంటి యూజ్ చేస్తారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నేనైతే ఒక్కొక్కసారి డెటాల్ వేస్తాను, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంట్లోనే. డెటాల్ వేసి క్లీన్ చేస్తుంటాను, లేదంటే లైజోల్ వేస్తుంటాను. ఇలా నీట్గా సర్దుకుంటే చూడడానికి ఎంత బాగుంటుంది కదా ఇల్లు, మన ఇల్లు మనకేని. సో అది అయిన తర్వాత స్నానం చేసి అయితే నేను వచ్చేసాను. స్నానం చేసి వచ్చాక నిన్నటి బట్టలు ఉండాలా మడతెట్టుకుపోయాను, అవన్నీ నేను మడతెట్టేసి కబోర్డ్లో అయితే పెట్టేస్తున్నాము.
ఇవైతే పిల్లల రూము, ఇది కిడ్స్ రూమ్లో ఒక సైడ్ పెద్ద బాబు బట్టలు, ఒకసారి చిన్న బాబు బట్టలు అయితే పెట్టేస్తున్నాం. ఇంకా మీరు కింద చూడొద్దు, ఇంకా బ్లాంకెట్స్ గట్రా ఇంకైతే అవి సర్దలేదు, అంటే వాష్ చేసి పెట్టాం కానీ ఇంకా సర్దాలి. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ